ఆంజనేయ స్వామి ప్రతిమ చిత్రపటం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దక్షిణ ముఖానికి దక్షిణం వైపుకే చూస్తూ ఉండాలి అనే నియమం చెప్తుంటారు కదా గురుగారు. నిజంగానే అలానే ఉండాలా, మామూలుగా వేరేలా ఉండకూడదా? ఆంజనేయ స్వామి చిత్రం గురించి రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయ భేదాలు ఉన్నాయి. రకరకాలుగా చెప్తుంటారు. ముఖ్యంగా కొందరు తెలియక ఏం చేస్తుంటారంటే గుమ్మం పైన హనుమాన్ని పెట్టి కింద నడుస్తుంటారు. ఆ విధంగా నడవకూడదు. ఆయన పాదాల కింద శనీశ్వరుడు ఉన్నాడు తొక్కిపెట్టినట్టు. కాబట్టి గోమాత చిత్రం పెట్టి దాని కింద నడిస్తే మంచిది, కానీ హనుమాన్ కింద నుండి నడవకూడదు. ఒకటి. ఆంజనేయ స్వామిలో అనేక రకాలు ఉన్నాయి. పంచముఖ హనుమాన్ ఉంది. మనలోని పంచభూతాల్ని సమతుల్యం చేయగలిగే శక్తి అక్కడే ఉంది. అందులోనే నారసింహస్వామి ఉంటాడు, వరాహమూర్తి ఉంటాడు, గరుడ ఉంటుంది, సర్పదోషాలు రాకుండా, హయగ్రీవుడు ఉంటాడు, జ్ఞానకారకుడు. కాబట్టి అన్ని రకాలుగా మంచిది పంచముఖ గణపతి హనుమాన్. ఇంకా కొందరైతే భక్త హనుమాన్ అని అడుగుతుంటారు. అంజలి ఘటిస్తూ ఆయన నిల్చున్నట్టు ఉంటుంది. ఆ హనుమాన్ను పెట్టుకోవచ్చు. అదేవిధంగా సంజీవిని హనుమాన్ అని సంజీవ పర్వతాన్ని పట్టుకున్నట్టు, అది ఆరోగ్యకారకమని చాలామంది అడిగి తీసుకెళ్తుంటారు. ఇంకా కొందరు గుమ్మం పైన పెడుతుంటారు, కానీ ఆ విధంగా పెట్టకూడదు. దాని కింద నుండి నడవకూడదు. గుమ్మం పైన ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని పెట్టకూడదు. ఆయన పాదాల కిందే శనీశ్వరుడు ఉంటాడు కాబట్టి ఆయన కింద నుండి మళ్ళీ మనం నడిస్తే ఆ శని యొక్క ఛాయ మనకు పడుతుందనో ఇబ్బంది అవుతుందనో ఒక ప్రతీతి ఉంది. దాని గురించి మనం ఆలోచించి ఎందుకు వచ్చిన గొడవ అనుకొని పక్కకు తీసి పెట్టేయడం మంచిది. అదేవిధంగా హనుమాన్ చిత్రం ఎక్కడున్నా మనము ఆ విధంగా ఆయనకున్న సుగుణాలు, ఆయనకున్న పాండిత్యము, బ్రహ్మజ్ఞానం, భవిష్యత్ బ్రహ్మ ఆయన, అటువంటి హనుమంతుడిని ఆరాధించడం వలన మనకు దేహానికి పటుత్వము, తేజస్సు, యశస్సు, మనస్సుకు అందజేసేది ఆయనే. ఇటువంటి భూత ప్రేత పిశాచాదుల దోషాలు కూడా తగ్గుతాయి అనేది ఒకటి ఉంది. ఏది పంచముఖ హనుమాన్ పెట్టడం వల్ల, అందులో నారసింహస్వామితో ఆయన ఉండడం వలన అటువంటివి ఏవైనా ఉంటే మనకు ఇంట్లో కొన్ని ప్రయోగాలు అటువంటివి తెలియకుండా రావటానికి ఆస్కారం ఉంది. కాబట్టి అటువంటివి రాకుండా ఉండడానికి ఇటువంటి చిత్రం ఉత్తమం. పంచముఖ ఆంజనేయ స్వామి. కానీ ఇప్పుడు మీరు ద్వారానికి పైన పెట్టకూడదు, అటో ఇటో పెట్టుకోవచ్చు. ఎక్కడైనా పెట్టచ్చు. వాయువ్య స్థానంలో, వాయుస్థానంలో హనుమాన్ యొక్క ప్రదేశం కాబట్టి అక్కడ ఆయన్ని పెట్టడం ఉత్తమం. ఉత్తరము ఆ వాయువ్య దిశలో ఆయన్ని పెట్టుకోవడం ఉత్తమం. అంతేగాని దక్షిణం వైపే చూస్తూ ఉండాలి అటువంటిది ఏమి లేదు. దక్షిణం వైపు చూడాలి, ఉత్తర వాయువ్య దిశలో పెట్టి దక్షిణం చూడాలి.